హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక జగదాత్రి కేదార్లు ఇద్దరు ఈ ఇంటికి వచ్చిన కష్టాన్ని మనం ముందు సాల్వ్ చేయాలి. ఆ తర్వాత నువ్వు సుధాకర్ మామయ్య కొడుకు అనే ఆధారాలు పట్టుకోవాలి అని అంటూ కళ్యాణ్ని ఇన్వెస్టిగేషన్ చేద్దాం పదా అని అంటుంది ధాత్రి. అలాగే అని కేదార్ అంటూ ఇక వాళ్ళు జేడీకేడీ గెటప్లో బయలుదేరుతారు కళ్యాణ్ని వెతుక్కుంటూ. ఇక కళ్యాణ్ ఫ్లాట్కి వెళ్ళే ముందు కాస్త దూరాన జేడీ కారు ఆపమని అంటూ ఉంటుంది. ఇక ఎందుకు అని కేడీ అడుగుతూ ఉండగా ఇక ముందు అసలు కళ్యాణ్ ఎటువంటి వాడా అని కాస్త ఇక్కడున్న వాళ్ళని ఎంక్వైరీ చేద్దాం అని జేడీ అంటూ ఉండగా అలాగే అని వాళ్ళిద్దరూ కిందికి దిగుతారు. ఇక ఆ కొబ్బరి బొండాలు అతన్ని అడుగుదాం అని ధాత్రి అంటూ ఉండగా అలాగే పద అని వాళ్ళిద్దరూ కొబ్బరి బొండాలు అమ్మే అతని దగ్గరికి వెళ్తారు. ఇక మీరు రోజు ఇక్కడే ఉంటారా, వేరే వేరే చోట్లలో తిరుగుతారా అని ధాత్రి అడుగుతూ ఉండగా ఇక లేదు, ఇక్కడే చాలా రోజుల నుంచి ఉంటున్నానమ్మా, ఇక్కడే ఉంటాను అని అతను అంటూ ఉంటాడు. అవునా, ఇక ఇక్కడ ఆ ఫ్లాట్లో కళ్యాణ్ అనే అబ్బాయి ఉంటున్నాడంట, మీకేమైనా తెలుసా అని ధాత్రి అడుగుతుండగా తెలుసమ్మా, ఎందుకు తెలీదు, చిన్నప్పటి నుండి చూస్తున్నాను వాణ్ణి అని అంటూ ఉంటాడు అతను. అవునా, ఆ కళ్యాణ్ ఎటువంటి వాడు అని అడుగుతుంది ధాత్రి. అవునా, ఎందుకు అడుగుతున్నారు అని అతను మళ్ళీ ఎదురు ప్రశ్న వేయగా పెళ్లి సంబంధం వచ్చింది, అతడు ఎటువంటి వాడా అని ఎంక్వైరీ చేస్తున్నాం అని అంటుంది ధాత్రి. అవునా, చాలా మంచివాడమ్మా, చిన్నప్పటి నుండి తండ్రి లేకుండా పెరిగాడు, తల్లి కష్టపడి అతన్ని పెంచింది, ఈ మధ్యలే జాబ్ వచ్చింది, ఇక అమ్మని హ్యాపీగా చూసుకుందాం అనే టైంకి ఆవిడకి కిడ్నీలు చెడిపోయాయి, పాపం ఇంటికి హాస్పిటల్కి తిరుగుతున్నాడు అతను. అంతేకాదు ఈ మధ్యలో కూడా అసలు కనబడట్లేదు, కళ్యాణ్ బయటికే రావట్లేదు అని అతను అంటూ ఉంటాడు. అవునా, మరి పెద్దింటి అమ్మాయితో ఏదో ప్రేమ వ్యవహారం నడిచిందని విన్నాం అని ధాత్రి అడుగుతుండగా అది కూడా ఏదో ప్రాబ్లం వల్ల చెడిపోయినట్టుంది కదా అని అంటూ ఉంటాడు కొబ్బరి బొండాలమ్మే అతను. అవునా, సరేనండి అని అంటూ ఇక జేడీకేడీలు పైకి కళ్యాణ్ ఫ్లాట్కి వెళ్తూ ఉండగా ఒకతను ఫోన్ మాట్లాడుకుంటూ ఎదురుగా వస్తూ ఉంటాడు. ఇక అతను ఫోన్లో ఇలా చెప్తూ ఉంటాడు, 6 నెలల నుండి పేమెంట్ చెయ్యలేదురా, ఇప్పుడు వానికి ఏదో జాక్పాట్ తగిలినట్టుంది, 6 నెలలదే కాదు ఇక అడ్వాన్స్ కూడా పే చేసేశాడు అని అతను ఫోన్లో మాట్లాడుకుంటూగా జేడీకేడీ ఇద్దరు వినేస్తారు. ఇక ఏదో జరిగింది, అందుకే వాడు అలా డబ్బులు పంచేస్తున్నాడు అని కేడీ అంటుండగా పద కళ్యాణ్కి తగిలిన జాక్పాట్ ఏంటో మనము కనుక్కుందాం అని అంటూ ఇక వాళ్ళిద్దరిని కళ్యాణ్ దగ్గరికి వెళ్తారు. ఇక ఎవరు మీరు అని కళ్యాణ్ అడుగుతూ ఉండగా పోలీస్ ఆఫీసర్స్ అన్ని ఐడెంటిటీ కార్డ్స్ చూపిస్తూ ఉంటారు వాళ్ళు. ఇక హేమ మర్డర్ కేస్ మీద మిమ్మల్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చాం అని అంటూ ఉంటారు జేడీకేడీ. అవునా, రండి కూర్చోండి అని వాళ్ళని కూర్చోబెడతాడు కళ్యాణ్. చాలా రోజుల నుంచి మీరిద్దరూ ప్రేమలో ఉన్నట్టు తెలిసింది అని జేడీ అడుగుతుండగా అవును మేడం, మేము చాన్నాళ్ళుగా ప్రేమించుకుంటున్నాం, ఇంట్లో మా పెళ్ళికి ఒప్పుకోలేదు, అందుకే పారిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం అని అంటూ ఉంటాడు కళ్యాణ్. అవునా, అసలు ఆ రోజు ఏం జరిగింది అని జేడీ అడుగుతుంటుంది. అవునా, ఆ రోజు ఉన్నట్టుండి చరణ్ ఎటు నుంచి వచ్చాడో అర్థం కాలేదు, కానీ ఒక్కసారిగా వచ్చాడు. ఇక నన్నుతో ఎంగేజ్మెంట్ చేసుకుంటానని చెప్పి నన్ను మోసం చేసి వీడితో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నావా, నిన్ను చంపేస్తా అని అంటూ నా కళ్ళ ముందే హేమ గొంతు కోసి చంపేసి అక్కడి నుండి పారిపోయాడు మేడం అని కళ్యాణ్ అంటూ ఉంటాడు. అవునా, నిజమా, చరణ్ హేమ గొంతు కోయడం నువ్వు చూసావా అని అంటూ ఉంటుంది జేడీ. చూశాను అని కళ్యాణ్ అంటుండగా నీ కళ్ళారా చూసావా అని నొక్కి వక్కానిస్తూ మాట్లాడుతూ ఉంటుంది జేడీ. అవును చూశాను అని కళ్యాణ్ అంటూ ఉంటాడు. మరి నువ్వు ఆపడానికి ప్రయత్నించలేదా అని జేడీ అడుగుతుండగా ప్రయత్నించాను, కానీ నా వల్ల కాలేదు, నన్ను కూడా తోసేశాడు, నేను కూడా
ఆపడానికి చాలా ప్రయత్నించాడు, నన్ను హేమని కొట్టాడు అని కళ్యాణ్ అంటూ ఉంటాడు. అవునా, నీకు ఏం దెబ్బలు తగలలేదే? ఆ తోపులాటలో చరణ్కి కూడా ఏం దెబ్బలు తగలలేదే? అందరూ కామన్గానే ఉన్నారు. ఇంకా పైగా ఒక హేమ గొంతుపై కత్తితో గాయం తప్ప వేరే ఏ దెబ్బలు తగిలినట్టే లేవే అని అడుగుతూ ఉంటుంది జేడి. ఇక కంగారు పడుతూ ఉంటాడు కళ్యాణ్ ముఖంలో కంగారు కేడి గమనిస్తారు. అవును, 6 నెలల నుంచి ఇప్పుడు వెళ్ళిన అతనికి పేమెంట్ చేయలేదట కదా, ఇప్పుడు ఒక్కసారిగా ఉన్నట్టుండి 6 నెలల పేమెంట్ చేసేసావంట, నీకు తగిలిన జాక్ ప్యాట్ ఏంటో అని జేడి అడుగుతూ ఉండగా, లేదు మేడం, అదేం లేదు, నేను ఆఫీస్లో చేసిన ప్రాజెక్ట్కి ఇంక్రిమెంట్ ఇచ్చారు, నన్ను మెచ్చుకున్నారు, అందుకే పేమెంట్ చేశాను అంతే అని కళ్యాణ్ కంగారు పడుతూనే మాట మారుస్తూ ఉంటాడు. అవునా, నీ ఆఫీస్ ఎక్కడా, నీ అడ్రస్ ఎక్కడా, నువ్వు చేస్తున్న జాబ్ ఏంటి, నీ శాలరీ ఏంటి అని అడుగుతూ ఉంటుంది జేడి. అవునా, ఇవన్నీ మీరు నన్ను ఎందుకు అడుగుతున్నారు మేడం అని కళ్యాణ్ కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. సరే, ఓకే, ఇంకా ఇన్వెస్టిగేషన్ తర్వాత మాకు ఏం ఆధారాలు కావాలన్నా నువ్వు మాకు సహకరించాలి అని అంటూ అక్కడి నుండి కేడి బయటపడతారు. లేదు, కళ్యాణ్ అబద్ధం చెప్తున్నాడు, కళ్యాణే మర్డర్ చేశాడా లేదంటే ఎవరైనా చేస్తున్నప్పుడు చూసుంటాడు, అందుకే కళ్యాణ్కి జాక్పాట్ తగిలింది అని జేడి అంటుండగా, అవును, ఇక మర్డర్ చేసిందెవరో మనం కనుక్కోవాలి అని అంటుంటాడు కేడి. ఇక వాళ్ళిద్దరూ ఇంటికి వచ్చేస్తారు. ఇక సుధాకర్, కౌశికి ఇద్దరు హాల్లో కూర్చొని వర్క్ చూసుకుంటూ ఉండగా సురేష్ నుండి కొరియర్ వస్తుంది. ఇక కాచి అది తెచ్చి కౌశికి అందిస్తూ, ఏంటక్క నువ్వు సురేష్ బావ ఇంకా మాట్లాడుకుంటున్నారా? బావ నీకు కొరియర్ పంపించాడు అని కాచి అంటూ ఉంటుంది. ఇక షాక్ అవుతుంది కౌశికి. ఇంకా వెంటనే నిషిక కౌశికిని అవమానపరుస్తూ, కొరియరేనో, అందులో ఏ ప్రేమలేఖలున్నాయో మాకు తెలియకుండా ప్రేమలేఖలు రాసుకుంటున్నారా వదినా అని ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటుంది నిషిక. ఇక కౌశికి కోపంగా, లేదు, నాకు ఆ కొరియర్ తెరిచి చూడాల్సిన అవసరం కూడా లేదు అని కిందికి విసురుకొడుతుంది కౌశికి. ఇక జగదాత్రి కేదార్ అప్పుడే వస్తూ, ఏంటా కొరియర్ అని విప్పి చూస్తారు. ఇక జగదాత్రి ఆ కొరియర్ ఓపెన్ చేసి అందులో ఉన్న పేపర్స్ చూడగానే షాక్ అవుతుంది. ఇక కేదార్ కూడా చూసి షాక్ అవుతూ ఉంటాడు. ఏంటమ్మా అవి అని సుధాకర్ అడుగుతున్నా వీళ్ళు మాట్లాడారు. ఇక ఏంటే అంత సీన్ చేస్తున్నావు, అందులో ఏముందో చెప్పక అని అంటూ ఇక నిషిక ఆ పేపర్స్ని లాక్కొని చూస్తుంది. ఇంకా నిషిక ఇలా అంటూ ఉంటుంది, మనకు తెలియకుండా వీళ్ళేదో ప్రేమలేఖలు రాసుకుంటున్నారు అని మనం అనుకుంటే అన్నయ్య ఏంటి వదినకి ఏకంగా డైవర్స్ నోటీసే పంపించేశాడు అని అనేస్తుంది నిషిక. ఇక డైవర్స్ అనగానే కౌశిక్కి షాక్ అవుతూ ఉంటుంది. కీర్తి పాప గురించి ఆలోచన మొదలవుతుంది కౌశికికి. ఇక కౌశికి చాలా బాధపడుతూ ఉంటుంది. జగదాత్రి కూడా అన్నయ్య ఏంటి ఇలా ఎందుకు చేశాడు, వదినకి డైవర్స్ నోటీస్ పంపించాల్సిన అవసరం ఏంటి అని జగదాత్రి మనసులో మదన పడుతూ ఉంటుంది. వదిన మీరేం బాధపడకండి, నేను అన్నయ్యతో మాట్లాడతాను అని జగదాత్రి అంటున్న, అవసరం లేదు జగదాత్రి అని అంటూ, తనకి అవసరం లేదు నా బంధం నాకెందుకు, నేను కూడా డైవర్స్ ఇస్తాను అని అంటూ ఉంటుంది కౌశికి. కాదు వదిన, మీరు డైవర్స్ తీసుకునే ముందు ఒక్కసారి కీర్తి పాప గురించి ఆలోచించండి. కీర్తి పాపకి మీరు సురేష్ అన్నయ్య ఇద్దరూ కావాలి, పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రి ఇద్దరు ఉంటేనే బాగుంటుంది వదిన, మీరు కాస్త ఆలోచించండి అని జగదాత్రి అంటూ ఉంటుంది. ఇక కౌశికి బాధపడుతూ కోపంగా రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక వైజయంతి నిషిక మాత్రం చాలా ఆనందపడుతూ ఉంటారు. ఇక సురేష్ కౌశికి ఇద్దరు విడిపోతున్నందుకు జగదాత్రి కేదార్లు ఎలాగైనా వాళ్ళని కలపాలి అని ప్లాన్ చేస్తూ ఉంటారు. అసలు వదిన అన్నయ్యల మధ్య ఎందుకు గొడవ వచ్చింది, ఆ గొడవేంటో మనం ముందు తెలుసుకోవాలి కేదార్ అని దాత్రి అంటుండగా, అవును అని కేదార్ అంటూ ఉంటాడు. ఇక
కౌశికి మనసుని జగదాత్రి మార్చగలుగుతుందా? ఇక వాళ్ళ డైవర్స్ని జగదాత్రి వాయిదా వేయగలుగుతుందా? అసలు సురేష్ ఎందుకు డైవర్స్ నోటీస్ పంపించాడు? ఇక చరణ్ మర్డర్ కేసుని జగదాత్రి ఏ విధంగా సాల్వ్ చేస్తుంది? ఏమని మర్డర్ చేసింది ఎవరో జగదాత్రి తెలుసుకోగలుగుతుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.